దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడు మాట్లాడుచున్న ఈ మాటల ద్వారా మన హృదయాలను దేవుడు తెప్పరల చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి ఈ దినం ఇచ్చారు, అందును బట్టి నీకు వందనాలు. మీరు మాట్లాడుచున్న విధానం కొరకై వందనాలు. మీరు సిలువపై పలికిన మాటలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవటానికి కృపనిచ్చారు. మాట్లాడుచుండగా నా నోటికి బూరగా ఉండండి. నీ ఆత్మాభిషేకము మాపై ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు. మీరు కార్యములు చేయండి అయ్యా. వినుచున్న బిడ్డలలో మీరు కార్యము జరిగించండి. విను హృదయాలు గ్రహించినట్లు సహాయం చేయండి. మీ కృపతో మమ్మలను కనికరించి ప్రభా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పాట పాడుకుందాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదీరా, సిలువే నా శరణాయనురా. సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగా చాలునురా, నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదమూలరసి ఫలితమేమీ కానాలేక సిలువ ఎదుటను నిలచినాడనురా, నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితిరా, నీ సిలువే నా శరణాయనురా. హల్లెలూయా. 5వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆహా మహాత్మా శరణ్య విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక దాపిగొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని
बादनंद नेमिनी कहा आहा महात्मा शरण्या विमोचक दोषरहित चंपे निनोना दोषरहित चंपे निनोना दोष में कदा आहा महाशरण्या విమోచక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖలమును నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఈ మాటలు యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచనాల్లో మనము చూస్తున్నాం. యేసు ఈ లోకములో అవతరించడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు యేసు శిలువకు సంబంధించిన ఎన్నో విషయాలు తన ప్రవక్తల ద్వారా వ్రాయించినట్లుగా చూస్తున్నాం. శిలువకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రవచనాలు కీర్తనలు 22వ అధ్యాయము 69వ కీర్తన, యెషయా గ్రంథము 53వ అధ్యాయములలో మనకు ఈ ప్రవచనాలన్నీ కూడా కనిపిస్తాయి. సిలువలో వేలాడుతున్న యేసుకు దప్పికొని విషయాన్ని గూర్చి కూడా ప్రవక్తలు ముందుగానే తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 22:15లో చూస్తే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని కీర్తనల గ్రంథం 69:21లో కూడా మనం చూడవచ్చు. యేసు దైవ కుమారుడై ఉండి మానవుల స్థానములో మానవులకు బదులుగా సిలువలో వేలాడుతున్నాడన్న సంగతిని మనము విస్మరించకూడదు. ఎవరి దేహము నుండైనను రక్తము కారిపోతే వారికి తప్పకుండా దాహమవుతుంది. గురువారం రాత్రి ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థించుచున్నప్పుడే ఆయన దేహములో నుండి చెమట రక్తము కలిసి బయటకు స్రవించినట్లుగా చూస్తున్నాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనములో ఈ మాటలను మనము చూడవచ్చు. తరువాత సైనికులు కొరడాలతో కొట్టినప్పుడు రక్తము కారిపోయింది. తలపై ముండ్ల కిరీటం ఉంచినప్పుడు దాన్ని ఆయన తలలోనికి దిగగొట్టినప్పుడు రక్తము కారిపోయింది. సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళ్ళినప్పుడు దారి పొడవునా యేసు రక్తము మరి కారినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనను మేకులతో కొట్టినప్పుడు రక్తము కారినట్లుగా చూస్తున్నాం. ఆ విధముగా తన రక్తమంతటిని మన కొరకు ధారపోసిన యేసు సిలువలో వేలాడుతూ నేను దప్పుకొనుచున్నానని పలికినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. తనను గూర్చి వ్రాయబడిన ప్రవచనములన్నిటినీ ప్రభువు బాగుగా ఎరుగును. అంతేకాదు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదని స్పష్టము చేసి ప్రభువు తన రక్తమంతటిని మన కొరకు ధారపోసి సిలువలో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ నేను దప్పుకొనుచున్నానని పలకడంలో అందుకు సంబంధించిన పాత నిబంధన ప్రవచనాలు అన్నీ నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేను దప్పుకొనుచున్నానని ప్రభు పలికినప్పుడు సైనికులు ఒక స్పంజీని చిరకతో ముంచి దానిని హిస్సోపు అని పిలువబడే ఒక తిన్నని రెల్లుకు తగిలించి దానిని ఆయన నోటికి అందించారు. చిరక అంటే ఇది ఒక చవకబారు ద్రాక్షారసం. హిస్సోపు అంటే అది దాదాపు 2-3 అడుగుల నిటారుగా పెరిగే ఒక మొక్క. ఈ విధంగా కీర్తనలు 69:21లోని ప్రవచనాలు నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నానని ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములను సృష్టించిన ప్రభు, మాటతో సముద్రమును గద్దించిన ప్రభు, బండలో నుండి ఇశ్రాయేలులకు నీటిని అనుగ్రహించిన ప్రభు, ఆయన దప్పికొనడం ఏమిటి అని మనము
అనుమానంగా ఉంటాం, ఆశ్చర్యం కూడా మనకు కలగవచ్చు. ఈ ప్రశ్నకు హెబ్రీ పత్రిక రచయిత ఈ విధంగా జవాబిస్తూ ఉన్నాడు. ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినని ఇక్కడ వాక్య భాగంలో హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యేసు శిలువ నేపథ్యంలో దాహమో లేక దప్పిక అనే అంశాన్ని మనము ధ్యానించేటప్పుడు ఇద్దరు వ్యక్తులు మనకు ప్రాముఖ్యంగా గుర్తుకు వస్తారు. ఒకటి సమరయ స్త్రీ, రెండు ధనవంతుడు లాజరు వృత్తాంతంలోని ధనవంతుడు. సుకారు అనే ఊరి బయట ఒక పురాతనమైన నీటి బావి ఉంది. అది ఇశ్రాయేలీయుల పితరుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుకు బహుమానంగా ఇచ్చిన బావి. అది 105 అడుగుల లోతు, 9 అడుగుల వెడల్పు కలిగి ఒక పెద్ద బండరాటిలో గుండా తొలవబడిన బావి. యాకోబు కాలము నుండి ప్రభు కాలము వరకు అనగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు ఆ బావి నీటితో తమ దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు మిట్ట మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో సుకారులోని ఆ బావి దగ్గరకు చేరాడు. అదే సమయంలో ఆ బావిలో నుండి నీళ్లు చేదుకునేందుకై ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆమె పేరేమిటో తెలియదు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ జీవితంలో ఓడిపోయిన వ్యక్తి, నైతికంగా పతనమైన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. ఆధ్యాత్మిక దాహముతో అలమటిస్తున్న వ్యక్తి. ఆమెకు ఇశ్రాయేలుల చరిత్ర బాగా తెలుసు. యూదులకు సమరయులకు మధ్య ఉన్న వైరాన్ని గురించి కూడా ఆమె ఎరుగును. యేసుతో మాట్లాడుతూ మన తండ్రి అయిన యాకోబు అంటుంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అని మరి అక్కడ చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నీవు దేవుని వరమును నాకు దాహమనకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని సెలవిచ్చాడు. ఈ సంభాషణలో ప్రభువు వాడిన ప్రత్యేకమైన మాట జీవజలము. అది మామూలు మంచినీరు కాదు, మనుషుల యొక్క హృదయాలను అంతరంగాలను తృప్తిపరచగలిగిన దేవుని జీవజల ఊట యేసులో నుండి ప్రవహించే శాంతికరమైన సెలయేరుగా మనకు కనబడుతూ ఉంది. దప్పికన్న వాళ్ళరారా నీళ్ల యొద్దకు రండి అని సమస్త మానవాళిని తన వద్దకు పిలిచిన దేవుడే యేసు నామధారిగా దిగివచ్చి, ఎవడైనానూ దప్పికొనియెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని ప్రకటించాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. యేసుతో జరిగిన సంభాషణ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె ప్రభువును మెస్సయ్యగా గ్రహించిందో, ఎప్పుడైతే తన పాపపు జీవితాన్ని గురించి ప్రభు దగ్గర ఒప్పుకుందో, ఆమె పాపమంతా కూడాను పటాపంచలైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. తన గతాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టింది. తన గతాన్ని, తన కుండను ఆ బావి దగ్గరే విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి మరి క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టింది. అంతవరకు ఎండి మోడబారిన ఆమె జీవితంలో నుండి జీవజల నదులు పెళ్ళుబికి ప్రవహించాయి. సుకారు గ్రామాన్ని ముంచివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని ప్రభువు చెప్పిన మాటలు ఆమె జీవితంలో అక్షరాల నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, శరీరంలో దప్పికొనడము ఎంత వాస్తవమో ఆధ్యాత్మిక దాహము కూడా అంతే వాస్తవంగా మనకు కనబడుతుంది. కనుక మనుషులు తమ ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు విద్యను ఆశ్రయిస్తే మరి కొందరు విగ్రహాలను ఆశ్రయిస్తారు. కొందరు మతాన్ని వెంటాడితే మరి కొందరు మంచి కార్యాలను చేసి దేవుని అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు పూజలు, నోములు, వ్రతాలు చేస్తే మరి కొందరు పుణ్యతీర్థాల వెంట తిరుగుతూ ఉన్నారు. అయితే వీటన్నిటి వల్ల మనిషి యొక్క ఆధ్యాత్మిక దాహము తీరుతుందా అని మనం ఆలోచన చేస్తే, దాని గురించి మనం గమనించినట్లయితే, ఈనాడు మనుషులకు కావలసింది మతము కాదు. మతము ఒకని ఆధ్యాత్మిక దాహాన్ని పెంచుతుందే కానీ అది అతని దాహాన్ని తీర్చలేదు. కనుక విద్య అనేది చూస్తే ఒకని ఆధ్యాత్మిక దాహాన్ని అణచివేస్తుందే కానీ అది ఆ దాహాన్ని తీర్చలేదు.
ధర్మకార్యాలు, పుణ్యతీర్థాలు తిరగటం వలన పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని ఏమాత్రము కూడా తీర్చలేవని బైబిల్ గ్రంథం మనకు హెచ్చరిక చేస్తుంది. మనుషుల ఆధ్యాత్మిక దాహమును తీర్చగలిగిన వాడు కేవలము యేసు మాత్రమే. సర్వ మానవాళి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చేందుకే ఆయన సిలువలో వ్రేలాడుచు నేను దప్పికొనుచున్నాను అని పలికాడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని బోధించిన యేసు సర్వ మానవాళి యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తన మీద వేసుకుని సిలువలో వ్రేలాడుతూ నేను దప్పుకొనుచున్నాను అని ప్రకటిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక జీవితంలో నెమ్మది కావాలంటే యేసునద్దకు మాత్రమే రావాలి. మనస్సులో శాంతి కావాలి అంటే యేసు దగ్గరకు మాత్రమే రావాలి. పాప క్షమాపణ కావాలి అంటే యేసు దగ్గరకు రావాలి. ఆధ్యాత్మిక దాహము తీరాలి అంటే సిలువధారి అయిన యేసును ఆశ్రయించాలి. ఈ లోకంలో జీవించి ఉండగానే యేసునందం నమ్మిక ఉంచి ఆయన సిలువను ఆశ్రయించి తమ ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకొనిన వారు రేపు పాతాళములో దాహము అంటూ కేకలు వేస్తారు. కనుక ఆయనను ఆశ్రయించకపోతే మనము పాతాళములో కేకలు వేయవలసి వస్తుంది. కనుక అలాంటి పరిస్థితి మనకు కలగకుండా ఉండటానికే ఆ ఉదాహరణలో పాతాళములో యాతన పడుచున్నాడు ధనవంతుడు. కనుక మనం అటువంటి పరిస్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అని ఆయన యొద్దకు వెళితే మనకు ఆ దాహము తీరుతుందని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. యాతన పడుచున్న అతన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నని నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖించుచుండువాడు. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. లూకా సువార్తలో మనం ఈ వాక్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 16వ అధ్యాయంలో ధనవంతుడు ఈ లోకంలో ఉన్నంతకాలము తనకిష్టమైన రీతిలో జీవించి ఏం చేశాడు అని అంటే చనిపోయినప్పుడు నరకంలో అగ్నిగుండ జ్వాలలలో ఏం చేస్తున్నాడంటే యాతన పడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మానవ జీవితం అనేది ఒక మహా ప్రయాణంగా ఉంటుంది. కనుక ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉన్నట్లే జీవితానికి కూడా ఒక ముగింపు ఉంది. కనుక పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. జీవితము ఎంత వాస్తవమో మరణము కూడా అంతే వాస్తవముగా మనకు కనబడుతుంది. మరణము ఎంత వాస్తవమో మరణము తర్వాత జీవితము కూడా అంతే వాస్తవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనంటే శరీరం మరణిస్తుంది కానీ ఆత్మకు మరణమే లేదు. మన్ను అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ప్రసంగి గ్రంథంలో మనము చూస్తున్నాం. పైన చెప్పబడిన ధనవంతుడు లాజరు వృత్తాంతంలో 2 స్థలములను గూర్చి దేవుడు ఎంతో తేటతెల్లగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకటి పరదైసు, అబ్రహాము రొమ్ము, అది 2 పాతాళము, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాపక్షమాపణ అనుభవము రక్షణ నిశ్చయితను కలిగి మరణించిన వ్యక్తి మరణము తరువాత పరదైసుకు వెళతాడు. ఎలాగుననేది మనం ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసి ఉన్నారు కదా. యేసుకు కుడివైపున ఉన్న దొంగ పరదైసుకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచక యేసు సిలువను తృణీకరించి తన ఇష్టానుసారముగా జీవించిన ప్రతి వ్యక్తి కూడాను పాతాళానికి కొనిపోబడి అగ్ని జ్వాలలలో యాతన పడే స్థలానికి వెళతారని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడిన ధనవంతుడు మరణించిన వెంటనే అతడు పాతాళానికి కొనిపోబడ్డాడు. ఆ పాతాళంలో యాతన పడుతూ కేకలు పెడుతూ ఉన్నాడు. దాహం దాహము అంటూ అలమటిస్తున్నాడు. పురుగు చావదు, అగ్ని ఆరదు అంటే అర్థం అదే. పాతాళము కూడా నరకము లాంటిదే. పాతాళములో కూడా అగ్ని జ్వాలలు ఉన్నాయి. దేవుని అంత్య తీర్పు తరువాత పాతాళములో ఉన్న వారంతా నరకములో వేయబడతారు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాం.
దప్పికన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి అని యెషయా గ్రంథం 55:1 మనము చూస్తూ ఉన్నాం. సమస్త మానవాళ్ళని తన యొద్దకు పిలిచిన మహాదేవుడే యేసుక్రీస్తు బిరుదాంకితుడిగా భూమి మీద అవతరించి, ఎవడైనానూ దప్పిక నీళ్ళ నా యొద్దకు రండి, వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని యోహాను సువార్తలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఆయన ప్రకటించాడు. మనందరి ఆధ్యాత్మిక దాహమును తీర్చి మనలను ఆ పాతాళం బారి నుండి, నరకం బారి నుండి పడకుండా తప్పించేందుకే మనకు బదులుగా సిలువలో వేలాడుతూ నేను దప్పికొనుచున్నానని ప్రకటిస్తూ ఉన్నాడు. తన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సిద్ధింపచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరుడా సోదరి, నీ హృదయంలో ఉన్న ఆధ్యాత్మిక దాహము తీరిందా? నీ కొరకు సిలువలో వేలాడిన యేసు మీకు స్వరక్షకునిగా ఎరుగుదువా? యేసు అనుగ్రహించు జీవజలమును మీరు అందుకున్నారా? పరిశుద్ధాత్మ యొక్క జీవజల నదులు మీలో నుండి ప్రవహిస్తున్నాయా? మీరు మరణించిన తర్వాత ఆ ధనవంతుడు వెళ్ళిన భయంకరమైన చోటుకు, అనగా పాతాళానికి వెళ్ళరు అనే దృఢమైన నిశ్చయిత మనకుందా? అయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు అటువంటి నిశ్చయిత లేకపోతే ఈరోజే యేసు సిలువను ఆశ్రయించి ఆయన చిందించిన రక్తదారుల్లో మీ జీవితాలను శుద్ధి చేసుకొని ధన్యులను కావాల్సిందిగా ప్రేమతో బ్రతిమాలుచున్నాను. జీవితకాలం అంతా దేవాలయాలకు వెళ్ళి పాటలు పాడి ప్రార్థనలు చేసి చివరికి పాతాళానికి వెళితే అట్టి భక్తి వలన ప్రయోజనం ఏముండదు, కానీ అట్టి జీవితానికి అర్థం ఏమీ ఉండదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చు జీవజల నదులను మనము స్వీకరించి ఆయనతో సహవాసం చేసి ఆయనతో మనము గడిపే విధంగా దేవుని మనం బ్రతిమాలుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఇటు కృపనిచ్చారయ్యా. మీ జీవజలములు మాకు కావాలి ప్రభా. ఆ జీవజల నదులు మాలో నుండి ప్రవహించాలి ప్రభా. అట్టి స్థితిని మాకు మీరు దయచేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, అగ్ని జ్వాలలో కాలే అనుభవంలో నుండి మేము నాయన తప్పించబడి నీ మార్గంలో నడుచుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.